నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఏపీ బీజేపీ నేతల్లో కూడా మాకు కూడా ఒక డిప్యూటీ సీఎం కావాలి. ఎందుకనంటే కేంద్రంలో మేమే ఉన్నాం కాబట్టి ఏపీ డెవలప్మెంట్ కోసం మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. సో మరి ఏపీ బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. డిప్యూటీ సీఎం అనేటువంటి ఏదైతే ఆ పొజిషన్ ఉందో చాలా ఎక్కువగా నడుస్తుంది ఏపీలో. సో ఏపీ బీజేపీ నేతల్లో కూడా మాకు ఒక డిప్యూటీ సీఎం కావాలి అంటే మేము చాలా సపోర్ట్ ఇస్తున్నాం కదా, కేంద్రం నుంచి కూడా ఫండ్స్ విషయాల్లో ఫినాన్షియల్ మేము చాలా సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మాకు ఒక డిప్యూటీ సీఎం కావాలనేటువంటి వాదన వినిపిస్తుంది అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్లీ నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనే వాదన ఎప్పుడైతే బయలుదేరిందో ఒక బీజేపీ ఇంకొక జనసేనలో కూడా దానికి సంబంధించి రంబ్లింగ్స్ మొదలైనాయి. గుసగుసలనండి వాటిని, అట్లాగే చర్చలనండి, తెర మాటున్న చర్చలు, తెర ముందు చర్చలు నడుస్తున్నాయి రకరకాలుగా. నిజానికి కూటమి ప్రభుత్వంలో, ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన పక్షం తెలుగుదేశం, అదే డామినెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే జనసేన సెకండ్ పొజిషన్లో ఉన్నది. అది కూడా బాగానే ఎలివేట్ అయింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, ఒక మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న కామెంట్స్, వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం కంటే కూడా జనసేననే బాగా ఎలివేట్ చేస్తున్నాయి రాజకీయ యవనిక మీద, రాజకీయ తెర మీద. ఇక ఎటొచ్చి పాపం బీజేపీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో దానికి తగ్గ ఎక్కువ సీట్లు లేవు. దానికి ఏది ఎన్నికల సందర్భంలో సీట్ల సర్దుబాటులో జనసేనతో వచ్చినన్ని సీట్లు రాలేదు. దానికి థర్డ్ మూడో పక్షంగా మాత్రమే మిగిలిపోయింది. సో ఆ మేరకు ఈ ప్రభుత్వంలో కూడా దాని షేరు చాలా తక్కువగా ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. అందుకని అది ఎక్కువగా గొంతెత్తే పరిస్థితిలో లేదు, పెద్దగా గొంతు ఎత్తి నినదించే, డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు. కానీ ఇంకొక నాణ్యానికి రెండో వైపు చూస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వము. ఎన్డీఏకి బీజేపీ లీడర్షిప్ అనుకోండి, మోడీ ప్రభుత్వము. సో కేంద్రంలో అంత బలమైన ప్రభుత్వాన్ని పెట్టుకొని మా సారథ్యంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఏపీ దగ్గరికి వచ్చేసరికి ఏపీలో కూడా ప్రభుత్వ భాగస్వామిగా ఉంటూ మేము మూడో పక్షంగా ఏమాత్రం గొంతెత్తలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాం అనే ఒక ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే రాష్ట్ర బీజేపీ నేతల్లో బాగా ఉంది. అయితే ఈ లోకేష్ డిప్యూటీ సీఎం నినాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో వెంటనే బీజేపీ కూడా తన వాదనను తెరపైకి తెస్తున్నది. మరి మా సంగతి ఏమిటి అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉండేవాడు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 5 డిప్యూటీ సీఎంలు పెట్టారు. ఇక ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినారు. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న 2 డిప్యూటీ సీఎంల కన్నా, జగన్ గారి హయాంలో ఉన్న 5 డిప్యూటీ సీఎంల కన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎక్కువగా ఎలివేట్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ గారి హయాంలో 5 ఉన్న ఎవరు వాళ్ళు డిప్యూటీ సీఎంగా హోదాని అంటే కనిపించేది 5 చాలా వెనకాల చాలా మంది ఉంటారనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. అసలు వాళ్ళు జగన్ గారి ముందు వాళ్ళు నోరెత్తి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. అట్లా ఉండేది అక్కడ రాజకీయ వాతావరణం. అందువల్ల వాళ్ళు డిప్యూటీ సీఎంగా ఏదో అధికారిక హోదా పత్రికల్లో రాయటం తప్ప వాళ్ళేం చలాయించుకుంది లేదు. అట్లాగే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో అచ్చెన్నారాజప్ప గారు అండ్ కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వాళ్ళు కూడా పెద్దగా ఇదిగా పనిచేసింది లేదు, డిప్యూటీ సీఎంలుగా రాణించింది లేదు. అంటే ఆ హోదాకి వాళ్ళు ఎలివేషన్ తెచ్చుకోలేకపోయినారు. అంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత లభించలా. వేరేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఏమైంది, అసలు చంద్రబాబు నాయుడు గారే ఒక ఆర్డర్ వేశారు. ఏంటి, ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలండి. అది చాలా పెద్ద నిర్ణయం అది నిజానికి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడుంటే పక్కన ఈయన ఫోటో ఉండాలి. ఆలోచించడం ఎట్లా ఉంటుందో. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం పోస్ట్కి అంత ఎలివేషన్ వచ్చింది. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు విలువిస్తున్నారు, ఆ మేరకు ఈయన కూడా విలువ తెచ్చుకుంటున్నారు. సో ఇట్లా డిప్యూటీ సీఎం ఎలివేషన్ వచ్చేసరికి ఏమైందంటే బీజేపీ కూడా ఇప్పుడు బేరసారాల్లోకి రంగంలోకి వస్తున్నది.
అంటే ఏపీ బీజేపీ వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం కావాలి అనేది ఎలా అయితే వినిపిస్తోందో, అండ్ టీడీపీ నుంచి కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు రావాలని ఎలా అయితే వినిపిస్తుందో, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలి అనేటువంటి వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. సో అందరికీ తెలిసిందే, జనసేన తిరుపతి సిటీ ఇన్ఛార్జ్ ఆయన రాయల్ గారు కూడా అదే మాట వ్యక్తం చేశారు. మేము పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అనేది కూడా ఉంది. అంటే ఇంకొకటి కూడా వాదన వినిపిస్తుంది, అంటే కేంద్రంలోకి చంద్రబాబు గారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఒకటి మాట చక్కర్లు కొడుతోంది. ఇది జరిగేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఇది అసలు ఎందుకు వస్తున్నది అంటే ఇది కూడా మళ్ళీ లోకేష్ సంబంధించిందే, ఇంటర్లింక్డ్ వ్యవహారం. అటు బీజేపీ లేవనెత్తున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అనే నినాదం వచ్చినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం హోదాకు సంబంధించిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి బాగా ఎలివేట్ అవుతున్న నేపథ్యంలో లోకేష్ని కూడా చేస్తే ఏమవుతుంది, ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. సో ఒక్క పవన్ కళ్యాణ్కి లభిస్తున్న ప్రాధాన్యత షేర్ అవుతుంది, షేరింగ్ నారా లోకేష్కి సగం వెళ్ళిపోతుంది. సో సీఎం పక్కన ఇద్దరు కూర్చొని ఉంటారు, అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో కూర్చొని ఉంటారు. సో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్లో సగం 50% లోకేష్ తీసేసుకుంటే రాజకీయంగా ఉండే బ్యాలెన్స్లు ఏంటి అనేది జనసేన వాదన. అయితే దీన్ని వీళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇప్పుడు తిరుపతి ఆయన కిరణ్ రాయల్, తిరుపతి జనసేన నాయకుడు, ఆయన చాలా డీసెంట్గానే రెస్పాండ్ అయినాడు అనిపించింది నాకు. ఎట్లాగంటే అసలు మా డిప్యూటీ సీఎం సరే, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి మేము 10 ఏళ్ల నుంచి పిడికిళ్ళు బిగించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుస్తున్నాం కదా, మరి మేము కూడా ఆ వాదన తేవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు అంతే. సో ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక విధి విధానాలు రూపొందించుకున్న ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే ఈయన మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. ఆ ఒప్పందం ప్రకారమే మంత్రులు ఎవరెవరు ఎన్ని ఎవరికి ఎన్ని ఏ పార్టీకి ఇవన్నీ ఒప్పందం ప్రకారం నడిచినాయి. సో ఆ ఒప్పందం ప్రకారము మనం జనంలోకి వెళ్ళి ఓట్లు అడిగి కూటమి నేతలుగా గెలిచి అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు స్టేటస్ కో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితినే మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఒక మంచి సలహా ఇచ్చారు. సో ఇప్పుడు వస్తున్న డిమాండ్లు నినాదాలు, ఒకవైపు లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ సీఎం అనేది ఇప్పుడు జనసేన నుంచి పెద్దగా నినాదం ఏమి రావట్లేదు, డిమాండ్ ఏమి రావట్లేదు. బట్ వేరేజ్ లోకేష్ దగ్గరికి వచ్చేసరికి తెలుగుదేశం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవెన్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళు ఈ స్థాయి లీడర్లు కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ కావాల్సిందే, అయితే తప్పేంటి, ఆయనకు అర్హతలు ఉన్నాయని చెప్పి చర్చలు నడుస్తున్నాయి. బట్ వేరేజ్ పవన్ కళ్యాణ్ విషయంలో అటువంటి చర్చ నడవటం లేదు. కానీ వాళ్ళైతే దీన్ని అడ్డుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నారు. దీనికి స్పీడ్ బ్రేకర్ వేసి ఈ వాదనను ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది జనసేన నాయకుల అభిమతంగా ఉంది. తెలుగుదేశంలో మాత్రం యువత, జూనియర్ లీడర్లు, సీనియర్ లీడర్లు కొంతమంది కూడా లోకేష్ విషయంలో పాజిటివ్గా స్పందిస్తున్నారు. సో ఇక మీరు అడిగింది ఇక రెండో పాయింట్, సీఎంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పంపించి, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ ఊహాగానాలు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఒక కూటమిగా ఫార్మాట్ అయ్యి ఏమంటే జనంలోకి వెళ్ళి మేము 5 ఏళ్ళు మీకు ఇది చేస్తాము, గత 5 ఏళ్లలో ఇంతటి విధ్వంసం జరిగింది, దాన్ని చక్కదిద్దుతాను అని భరోసా ఇస్తే, వాళ్ళిద్దరిని నమ్మి అధికారం ఇస్తే, మళ్ళీ వీళ్ళు మధ్యలో రూటు మార్చేసి ఒకళ్ళేమో ఢిల్లీ వెళ్ళిపోయి ఇంకొకళ్ళేమో సీఎం సీట్లో కూర్చుంటానంటే జనం ఎట్లా నమ్ముతారు, ఎట్లా విశ్వసిస్తారు? వీళ్ళ విశ్వసనీయతకి గడ్డి పడుతుంది కదా. ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరా? పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఊహాగానాలు. ఎవరికి తోచిన ఆ పార్టీల్లో ఉండే నాయకులు వాళ్ళ వ్యక్తిగత అభిలాషలు, అభిప్రాయాలు, కోరికలు ఇలా వ్యక్తీకరించుకుంటూ జనంలోకి వదులుతుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న చోటు నుంచే కేంద్రంలో చక్రం తిప్పారు కదా. సో మేబీ రాబోయేటువంటి రోజుల్లో ఆయన కేంద్రంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అలా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు అసలు ఆ లెక్కకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఆయనకున్న ఎలివేషను, ప్రొజెక్షన్ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలో ఆయనకి ఏ పదవి ఇస్తారు?
ఆయన ఏదో కేంద్ర మంత్రి అంటే ఒకప్పుడు ఆఫర్ చేసినా ఆయన డినై చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆఫర్ చేసింది ఆయనకు ప్రధానమంత్రి పోస్టు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఆ యూపీఏ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకి ఆఫర్ చేసింది ప్రధానమంత్రి పోస్టు కదా, కేంద్ర మంత్రి పోస్టు కాదు. అవును. మరి ఇప్పుడు ప్రధానమంత్రి పోస్ట్ ఆఫర్ చేస్తారా? మోదీ గారు దిగుతారా లేదనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఇంకా ఇది ఇంకొక చర్చ అయిపోతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే. ఎందుకు దిగుతారు? ఒకవేళ మోడీ గారు రిటైర్ అయ్యి, అది కూడా ఇప్పుడు నెక్స్ట్ టర్మ్కి, ఆయన నెక్స్ట్ టర్మ్ కూడా రిటైర్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఆయన ఒకే దేశం ఒకే ఎన్నిక, ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్ది సెటిల్ చేసేంత వరకు ఆయన దిగిపోయే అవకాశమే లేదు ఏమి. సో ఈ నేపథ్యంలో ఇంక 2 టర్ములు 10 ఏళ్ళు తర్వాత ఓకే, ఒకవేళ మోడీ గారు రిటైర్ అవ్వాలనుకుంటే వాళ్ళ పార్టీలో లేరా? వాళ్ళ పార్టీ నాయకులను వదిలేసి వేరే పార్టీ వాళ్ళకి ఇస్తారా? ఎంత మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఊహాగానాలు తప్ప ఇవన్నీ బేస్ ఉన్నటువంటి కాంక్రీట్ ప్రపోజల్స్ అనేవి కాదు. ఏపీ రాజకీయాల్లో చాలా ఊహాగానాలే వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం కావచ్చు, ఏపీ సీఎం కూడా మారుతున్నారని. సో అవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి కాబట్టి సో ఒక్కొక్కసారి చాలా చర్చకు కూడా దారి తీసి నెమ్మదిగా సైలెంట్ అయిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏపీ రాజకీయాల్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.